అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. మొత్తానికి వీరభద్రుడు అలియాస్ కరుపు సినిమా రిలీజ్ అయింది. గురువారమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు ఫైనాన్షియల్ కష్టాలు రావడంతో అసలు ఇదెప్పుడు విడుదలవుతుందో తెలియక సూర్య అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు. చివరకు నిర్మాతలు కింద మీద పడిపోయి ఎట్టకేలకు శుక్రవారం నుంచి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా మార్గాన్ని సుగమం చేసుకున్నారు. 2024 సంవత్సరంలో కంగువా సినిమా సూర్య అభిమానుల మనసును గాయపరిచింది. ఆ తర్వాత 2025 సంవత్సరంలో వచ్చిన రెట్రో సినిమా అయితే అభిమానుల గుండెల్లో ఏకంగా గుణపాలనే దించేసింది. వరుసగా 2 ఫ్లాప్ల తర్వాత వస్తున్న వీరభద్రుడు సినిమాపై సూర్య అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. నిజానికి తమిళనాడు సీఎం విజయ్ గారే ఈ సినిమాలో నటించాల్సి ఉంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఈ సినిమా కథను మొదటగా విజయ్కే వినిపించారు. కానీ ఆయన మాత్రం సున్నితంగా ఈ సినిమా కథకు నో చెప్పేశారు. కరుపు సినిమా కథకు నో చెప్పి దాని స్థానంలో బాలయ్య భగవంత్ కేసరి సినిమా రీమేక్ వైపే ఆయన మొగ్గు చూపారు. విజయ్ ఈ సినిమాను నో చెప్పడంతో డైరెక్టర్ ఆర్జే బాలాజీ అదే కథను సూర్య గారికి వినిపించారు. సూర్య గారికి ఈ కథ నచ్చడంతో 2024 సంవత్సరంలోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ జరిగిపోయింది. ఇది కరుపు సినిమా తెర వెనుక జరిగిన కథ. అయితే విజయ్ చేయాల్సిన సినిమా సూర్య చేతుల్లోకి వచ్చిన ఈ సినిమా అసలు ఎలా ఉంది? సినిమా హిట్టా ఫట్టా? కంగువా, రెట్రో సినిమాలతో పోల్చితే ఇది బెస్టా లేక ఇంకా వరస్టా అన్న వివరాలను ఈ రివ్యూలో చెప్పుకుందాం. నిజానికి ఈ సినిమా కథ ఏంటన్నది స్థూలంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. హీరోకు సంబంధించిన ఫ్యామిలీ డ్రామా ఏమీ కాదు. ఓ ఊరి సమస్యకు సంబంధించిన కథ కూడా కాదు. పోనీ జై భీమ్ సినిమాలాగా ఏ చిన్నతల్లి కథో ఏ చిన్నతండ్రి కథో కూడా కాదు. అన్యాయానికి గురైపోయిన ఓ హీరోయిన్ కథ కూడా కాదు. జస్ట్ ఓ లాయర్ వర్సెస్ దేవుడు అన్నట్టుగా సాగే కథ ఇది. ఆ దేవుడే దిగి వచ్చినా కోర్టులో రూల్స్ను మార్చలేరు, కోర్టులో బాధితులకు న్యాయాన్ని అందించలేడు అన్నదాన్ని సెటారికల్ కోణంలో కామెడీ యాంగిల్లో చెప్పడానికి దర్శకుడు ఆర్జే బాలాజీ తెగ ప్రయత్నం చేశాడు. ఏ ప్రకాష్ రాజునో ఎస్జే సూర్యనో విలన్గా పెడితే కథలో ట్రాక్ తప్పిపోతుందని భావించి తానే విలన్గా ఈ సినిమాలో నటించాడు. కథనాన్ని రక్తి కట్టించి సినిమాను హిట్ చేయాలనుకున్నాడు. తన కథకు సూర్యకు ఉన్న ఇమేజ్ తోడైతే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే తీరుతుందని ఆశించాడు. కానీ దర్శకుడు ఆర్జే బాలాజీ ఆశించింది వేరు, ఈ సినిమా రిజల్ట్ వేరు. మీరు ఆర్జే బాలాజీ నటించిన అమ్మోరు తల్లి అనే సినిమాని చూసారా? నయనతార గారు ఆ సినిమాలో అమ్మోరు తల్లిగా నటించారు. ఆ సినిమా బాగానే హిట్ అయింది. ఓ ఊరికి సంబంధించిన సమస్యను తీర్చేందుకు ఆ అమ్మవారి స్వయంగా దిగి రావడం అన్నది ఆ సినిమా కాన్సెప్ట్. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ కోర్టులో న్యాయం దక్కక బాధితులు అల్లాడిపోతుంటే వాళ్ళ కష్టాలను తీర్చేందుకు ఆ భగవంతుడే దిగి రావడం అన్నది ఈ వీరభద్రుడు సినిమా కాన్సెప్ట్. నయనతార, ఆర్జే బాలాజీ కాంబినేషన్ వచ్చిన అమ్మోరు తల్లి సినిమా హిట్ అయింది. ఆర్జే బాలాజీ అనే యంగ్ హీరో సినిమా అని ప్రేక్షకులు భావించి థియేటర్లకు వెళ్ళడం వల్ల, అంచనాలు తక్కువగానే పెట్టుకోవడం వల్ల, ఫ్యామిలీ డ్రామా కూడా అక్కడ వర్కౌట్ అవ్వడం వల్ల, సిస్టర్ సెంటిమెంట్ కూడా పండడం వల్ల ఆ అమ్మోరు తల్లి అనే సినిమా హిట్ అయింది. కానీ వీరభద్రుడు సినిమాలో కథాకథనాలు సరిగ్గా కుదరలేదు. నిజానికి ఈ సినిమా ఎత్తుగడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వేరే రాష్ట్రం నుంచి హైదరాబాద్కు వచ్చిన తండ్రి కూతుళ్లకు సంబంధించిన 60 కాసుల బంగారం మిస్ అవుతుంది. అర్ధరాత్రి రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఓ 2 దొంగలు వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని దోచేసుకుంటారు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మరుసటి రోజే దొంగలు దొరికేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి 45 కాసుల బంగారాన్ని రికవరీ చేసుకుంటారు. మరో 15 కాసుల బంగారాన్ని పోలీసులే అపహరించేస్తారు. అయితే దొంగల నుంచి రికవరీ చేసుకున్న బంగారాన్ని పోలీస్ స్టేషన్లో ఇవ్వడం కుదరదని, కోర్టు ద్వారా ఆ బంగారాన్ని మీకు ఇవ్వాల్సి ఉంటుందంటూ రూల్స్ను బయటకు తీసి ఆ కేసును నాంపల్లి కోర్టుకు షిఫ్ట్ చేస్తారు.
ఓ లాయర్ను మాట్లాడుకొని కోర్టుకు వెళ్ళి మీ బంగారాన్ని మీరు తెప్పించుకోండి, ఒక్క రోజులో పని అయిపోతుందంటారు. కానీ కట్ చేస్తే ఒక్క రోజులో పూర్తి కావాల్సిన పని కాస్త 4-5 నెలలుగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ కథంతా ఫస్ట్ హాఫ్లోనే మొదటి అరగంటలోనే జరుగుతుంది. నిజానికి ఈ కోర్ట్ రూమ్ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఓ లాయర్ తలుచుకుంటే కోర్టును ఎలా మేనేజ్ చేయగలరు అన్న దగ్గర నుంచి ఒక్క రోజులో పూర్తయ్యే కేసును కూడా ఏళ్లకు ఏళ్లు ఎలా కొనసాగించవచ్చన్నది కళ్ళకు కట్టినట్టుగా మొదటి అరగంటలోనే చూపించేశారు. కోర్టుకు రావడమే ఓ నరకం అంటూ ఏళ్ల తరబడి ఎదురు చూసినా న్యాయం దక్కక ఎలా ఇబ్బందులు పడుతున్నారనేది కూడా బాగా చూపించారు. ఇదే కోర్ట్ రూమ్ డ్రామాకు ఏదైనా మిస్టరీ కేసును జత చేసి మరింత ఆసక్తికరంగా కథను రాసుకుని ఉంటే మరో జై భీమ్ సినిమా కథ అయి ఉండేది. కానీ డైరెక్టర్ ఆర్జే బాలాజీ మాత్రం దీనికి డివోషనల్ యాంగిల్ను జత చేశాడు. ఆ దేవుణ్ణే భూమి మీదకు రప్పించి కోర్టులోకి అడుగు పెట్టేలా చేసి లాయర్ కోర్టును ధరించేలా చేశాడు. ఆ దేవుడు తలుచుకుంటే చిటికలో ఆ తండ్రి కూతుళ్లకు న్యాయం జరిగేది. వాళ్ళ బంగారాన్ని ఇప్పించడమే కాదు, ఆ అమ్మాయి అనారోగ్య సమస్య కూడా తగ్గిపోయేది. కానీ ఈ సినిమాలో మాత్రం దేవుడిని సైతం సామాన్యుని చేసేసి కోర్టులో జడ్జికి సైతం దేవుడి చేత సారీ చెప్పించేలా చేశాడు. ఏదో వెరైటీగా ఉంటుందని దర్శకుడు భావించి ఇలా కథను రాసుకున్నాడు. కానీ ప్రేక్షకుడికి మాత్రం ఈ సీన్లు పెద్దగా కనెక్ట్ కాలేదు. ఎదురుగా ఉన్నది మామూలు మనిషి అయితే, మరో లాయర్ అయితే కోర్ట్ రూమ్ డ్రామా మరింత ఆసక్తికరంగా పండేదేలే. కానీ లాయర్ వర్సెస్ దేవుడు అన్నట్టుగా సాగిన కోర్ట్ రూమ్ డ్రామా మాత్రం చిరాకును తెప్పిస్తుంది. పనిలో పనిగా చాలా ఇంట్రెస్టింగ్గా మొదలైన తండ్రి కూతుళ్ల బంగారం కేసు కూడా లాయర్ వర్సెస్ దేవుడు అన్నట్టుగా సాగిన కథలో తేలిపోయింది. తండ్రి కూతుళ్ల సీన్లు వచ్చినప్పుడు ఎమోషన్స్ పండకపోగా కొన్నిసార్లు చిరాకును కూడా తెప్పిస్తుంది. అంతేకాదు వాళ్ళ కేసుకు ఆ తండ్రి కూతుళ్ల క్యారెక్టర్లకు సినిమాలో ఇచ్చిన ముగింపు కూడా కన్విన్సింగ్గా ఉండదు. ఫస్ట్ కేసు విషయంలో దేవుడు ఓడిపోతే సెకండ్ హాఫ్లో మరో కేసును దేవుడు తీసుకుంటాడు. ఈసారి మంత్రి వర్సెస్ మహిళ అన్నట్టుగా సాగుతున్న కేసులోకి ఆ దేవుడు ఎంట్రీ ఇచ్చి కోర్టులో నానా రచ్చ జరిగేలా చేస్తాడు. సెకండ్ హాఫ్లో ఫుల్ మాస్ సీన్లు ఉంటాయంటూ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్య చెప్పాడులే. కానీ అనవసరం మాస్ సీన్లు ఎన్ని పెడితే ఏం లాభం, కథలో అవి భాగంగా వస్తేనే మజా ఉంటుంది. కానీ పదే పదే అవసరం లేకపోయిన ఫైట్లను పెట్టించి ప్రేక్షకులకు విసుగు తెప్పించారు. త్రిష ఈ సినిమాలో ఉందిలే కానీ ఆమె క్యారెక్టర్కు అసలు ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేదు. అసలు ఈ సినిమాలో హీరోయిన్ కూడా అవసరమే లేదు. నిజానికి కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలంటే లాజిక్లు పక్కాగా ఉండాలి, ట్విస్టులు అదిరిపోవాలి, ఎమోషనల్ సీన్లు బాగుండాలి. ఇవన్నీ బాగా సెట్ అయ్యేలా ఓ మిస్టీరియస్ కేసును సినిమాలో చూపించాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నుంచి కోర్టులో లాయర్ల వాదనల వరకు సినిమాలో సీన్లు వస్తూ పోతుంటే ప్రేక్షకులు కుర్చీ అంచున కూర్చునేలా కథనాలు ఉండాలి. ఈ వీరభద్రుడి సినిమాలో మాత్రం అవేమీ ఉండవు. ఈ సినిమాలో లాజిక్లు లేవు, కేసుల్లో పసలేదు, సెంటిమెంట్ సీన్లు లేవు, ఎమోషన్స్ పండలేదు, పదే పదే అనవసర ఫైట్లు, దేవుడికి సంబంధించిన ఎలివేషన్ సీన్లు, సూర్యకు సంబంధించిన సింగం సినిమాను గుర్తు చేసేలా ఓ ఫైట్ సీక్వెన్స్, ఏం పదాలు కూడా గుర్తుకురాని పాటలతో సినిమాను నానా బీభత్సం చేసేశారు. అసలు ఈ సినిమా కథను సూర్య నిజంగానే విన్నాడా, ఆయనకు నిజంగానే నచ్చిందా, లేక ఆయన మేనేజర్లు ఓకే చేస్తే ఈ సినిమా కథను సూర్య ఒప్పుకున్నాడా అన్న అనుమానాలు నాకే కాదు సాధారణ సినీ ప్రియులకు కూడా కలగడం సహజం. వరుసగా 2 ఫ్లాప్లు వచ్చినప్పుడు సినిమాల కథల విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. అవసరమైతే జరుగుతున్న షూటింగ్ను ఆపేసి కథను మరొకసారి చెక్ చేసుకోవాలి. అవసరమైతే రీరైట్ చేయమని, రీషూట్లు చేయమని దర్శకుడికి చెప్పి ఉండాల్సింది. కానీ ఆర్జే బాలాజీని సూర్య గుడ్డిగా నమ్మేశాడు. ఒకనొక తరుణంలో అయితే అసలు ఈ సినిమాలో హీరో ఆర్జే బాలాజీనా లేక సూర్యనా అన్న అనుమానాలు వ్యక్తమవుతాయి. సూర్యకు సంబంధించిన స్క్రీన్ టైమింగ్తో పోల్చితే విలన్ ఆర్జే బాలాజీ స్క్రీన్ టైమింగే ఈ సినిమాలో ఎక్కువగా ఉంటుంది అంటల్లో ఏ మాత్రం సందేహం లేదు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని దర్శకుడు ఆర్జే బాలాజీ తెగ ఆశలు పెట్టుకున్నాడు అనుకుంటా. అందుకే దీనికి సీక్వెల్ను కూడా ప్లాన్ చేసుకున్నాడు. అప్పుడెప్పుడో ఇదే ఆర్జే బాలాజీ హీరోగా నడిచిన ఎల్కేజీ సినిమాలోని హీరో క్యారెక్టర్కు ఈ సినిమాలోని సూర్య క్యారెక్టర్కు లింక్ పెట్టి గాడ్ వర్సెస్ పొలిటీషియన్స్ అంటూ ఓ ఇంట్రడక్షన్ సీన్ను కూడా టైటిల్ కార్డ్స్లో చూపించేశాడు. మరి ఈ వీరభద్రుడు సినిమా ఎలాగోలో ఫ్లాప్ అయింది కాబట్టి తెలుగులోనే కాదు తమిళ్లో కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సులు లేవు కాబట్టి దీని సీక్వెల్ కూడా మరుగున పడిపోవడం ఖాయం. చూడాలి మరి దీని సీక్వెల్ విషయంలో సూర్య ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది. ఇక చివరగా ఒక్క మాట, ఈ సినిమా కథను మొదటగా విజయ్కు ఆర్జే బాలాజీ వినిపించాడని, ఆయన ఈ కథకు నో చెప్పాడని మనం చెప్పుకున్నాం కదా. ఈ కథను రిజెక్ట్ చేసి విజయ్ మంచి పనే చేశాడని చెప్పవచ్చు. దీనికి బదులుగా బాలయ్య భగవంత్ కేసరి సినిమా రీమేక్కు ఓకే చెప్పి తన పొలిటికల్ ఫ్యూచర్కు కూడా పనికొచ్చేలా కథను మార్చుకున్నాడు. దాన్నే లాస్ట్ సినిమాగా అనౌన్స్ చేశారు. ఒకవేళ ఈ సినిమా కథకే అంటే వీరభద్రుడు సినిమా కథకే విజయ్ ఓకే చెప్పి ఉంటే ఆయన కెరీర్లోనే వరస్ట్ సినిమాగా మిగిలిపోయేది. రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఆయన నుంచి వచ్చిన లాస్ట్ సినిమా ఓ చేదు అనుభవాన్ని ఆయనకు మిగిల్చేది. మొత్తానికైతే ఈ వారం సినీ ప్రియుల ముందుకు వచ్చిన వీరభద్రుడు ఆలియాస్ కరుపు సినిమా సూర్య కెరీర్లో మరో ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.
గతంలో ఆయన నుంచి వచ్చిన కంగువా, రెట్రో సినిమాలతో పోల్చితే ఈ వీరభద్రుడు సినిమా మరీ వరస్ట్. సూర్య వీరాభిమానులకు తప్పితే నార్మల్ సినీ ప్రియులకు ఈ సినిమా నచ్చే ఛాన్సే లేదు. చూడాలి మరి తర్వాత సినిమా అయినా సూర్యకు విజయాన్ని అందిస్తుందో లేదో అన్నది. ఇదండి ఈ వీరభద్రుడు సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.